సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క ఉదయకాలం మేము మరలా వైజాగ్ ప్రయాణం అవుతున్నాము. ప్రార్థించండి. 3 దినాలు దేవుడు చక్కగా ఆయన సన్నిధిలో వినియోగించుకొని మరలా వైజాగ్ వస్తుండగా ప్రయాణం అంతట్లో దేవుడు సహాయం చేయలాగన ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నాం. నేటి యొక్క బలమైన మాట హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం. మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. ప్రియకుమారక్క మాతే, మన జీవితంలో ఒకవేళ ఈరోజు నువ్వు చాలా వ్యాధంతో ఉన్నావేమో, నువ్వు చాలా దినాల నుంచి ప్రార్థన చేస్తున్నావు కానీ సమాధానం పొందలేకుండా పోతున్నావేమో, దాన్ని బట్టి భయాక్రాంతులై నిరుత్సాహం కలిగి నీకు నువ్వు ఏదైనా చెడు చేసుకుని ఆశపడుతున్నావేమో, దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ధైర్యాన్ని విడిచిపెట్టద్దు. లెట్ us ట్రస్ట్ ఇన్ హిమ్. ఆయన యందు నమ్మకించండి. ఒక నిరీక్షణ కలగుండు. ఇదిగో దేవుడు ఖచ్చితంగా ప్రతి బంధకాలైనా విడుదల చేయగలడు. ఒకవేళ ఈరోజు నా జీవితంలో నేను నేర్చుకున్న ఒక విషయం ఏమిటి అంటే, మనకి ఎప్పుడైతే ఆ విపరీతమైన బంధకాలు వస్తున్నాయో 2 విషయాలు. ఒకటి, గాడ్ వాంట్ టు టీచ్ యూ. దేవుడు నీకేదో నేర్పించాలని ఆశపడుతున్నాడు. రెండోది ఏంటి అంట, మనము ఆ బంధకాలు తాళగినప్పుడు ఆయన విడిపించబోతున్నాడు. ఈ వాంట్ టు సీ అవర్ పేషెన్స్. మన యొక్క ఎదురు చూపును ఆయన చూడబోతున్నాడు. ఎంత ఓపికతో నువ్వు ఉండబోతున్నావా? ఒకవేళ ఈరోజు చాలామంది చూసినప్పుడు 2 రోజులు అయిపోయింది, నెల అయిపోయింది, ఇంకా జరగదేమో అని నేను ఆశపడిపోతాం. కానీ ఆత్మీయ తండ్రి గారి జీవితంలో నేను చూస్తున్నాను 2.5 సంవత్సరాలు ఏమీ లేని పరిస్థితి. కానీ ఆయన ధైర్యంగా ఉండేవారు, విశ్వాసం కలిగి ఉండేవారు. తదుపరి ఈ 28 సంవత్సరాల దేవుడు తన కృపలో బలపరుస్తున్నాడు. ప్రసంగమా, ధైర్యం విడిచిపెట్టక, భయపడద్దు. ఒకవేళ ఈ లోకంలో నేను ఎవరు విడిచిపెట్టాలనుకుంటున్నావేమో, ఎవరు ప్రేమాలనుకున్నారేమో, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకి సహాయం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవానికి కొన్నాళ్ళు. ఆయన మీరు ఇచ్చిన మాట నిజమే. ధైర్యంగా ఉండమంటున్నా ప్రభా. వాళ్ళు భయాన్ని తీసివేయండి, భీతిని తీసివేయండి, నిరుత్సాహం తీసివేయండి. నీ మాటలు బట్టకు సహాయం చేస్తూ నీ కృపాక్షమలు నింపండి. నీ కృపా దీవులు దయచేయబడుతున్న దేవానికి ఉన్నా. వారి పట్ల నీ ఉద్దేశాలను సంపూర్ణంగా నెరవేర్చబడుతున్న దేవానికి ఉన్నారు. నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చి నైనా బలపరచండి, స్థిరపరచండి. అయినా మరుముఖ్యంగా ప్రభా, నీ సన్నిధిలోతోనైనా వారికి ఏదైతే ఆశపడుతున్నారో ఆ కోరికలు సిద్ధింపచేయండి. అని ఎవరు తప్పు నిర్ణయాలు తీసుకోకుండా ప్రభా, నేను నిరీక్షణ కలిగి నువ్వు చేసే కార్యం చూచుటకు వారిని ధైర్యపరచమని నమ్మడుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు నన్ను నమ్మకించండి. ఆయన నీ పట్ల గొప్ప కార్యం గాక. ధైర్యాన్ని విడిచిపెట్టవద్దు. దేవుడు దీవించిన గాక. ఆమేన్.